మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర ఎస్ఐ రెచ్చిపోయాడు. శంకర్ తండాకు చెందిన రాజేష్ ను ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేష్ కు 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే ఇటీవల కాలంలో అతను వేరే అమ్మాయితో చనువుగా ఉండడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో గ్రామ పెద్దలు మొదటి భార్య పేరు మీదకు రాజేష్ ఆస్తిని రాయించారు. అయినా కూడా పెద్ద భార్య అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో పెద్దవంగర ఎస్ఐ క్రాంతి కుమార్ రాజేష్ ను పిలిపించారు. సమస్య పరిష్కరిస్తానని తనకు 20,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు రాజేష్ ఆరోపిస్తున్నారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో పోలీసులు తనను విచక్షణ రహితంగా కొట్టి తిరిగి వాళ్లే ఆసుపత్రికి తీసుకువెళ్లారని రాజేష్ చెబుతున్నాడు. పెద్దవంగర మా భార్య వల్ల పోలీస్ స్టేషన్లో పోతే 20,000 లంచం అడిగి ఇవ్వకపోవడం వల్ల బాగా కొట్టడం జరిగింది. 4-5 ఆ జీప్ కానిస్టేబుల్ కూడా జీపు టోల్లెటోడు కూడా డ్రైవర్ కూడా కొట్టిండు. 4-5 తొక్కి కొట్టిండు. పెద్దవంగర కానిస్టేబుల్ ఎస్ఐ కుమార్ ఎస్ఐ లంచం కావడంతో కొట్టిండు. ఏదంటే మా రాజేష్ మా అన్న కొడుకు మళ్ళీ 2 భార్యలు అంటే పెద్ద భార్య ఒకటి చేసుకుని 2 కొడుకులు ఉన్నారు. ఒక బిడ్డ ఒక కొడుకున్నాడు. చిన్న భార్య ఇంకో భార్య చేసుకుంటే గొడవలు అయ్యి ఆడ కేసు పెట్టిండు. పెద్దవంగర కేసు పెడితే అక్కడ కూర్చున్నా సార్ ఉన్న ఆస్తి మొత్తం పెద్ద భార్య మీద మొత్తం ఇల్లుతో సహా పెద్ద భార్య మీద రాసిచ్చినాం. పంచాయతీ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి కూర్చున్నాం. మళ్ళీ వెళ్ళిపోవాలని నాకు కాంతి కుమార్ ఎస్ఐ 20,000 అడిగింది మాకు అక్కడ లంచం. ఎస్ఐ గారు 20,000 అడిగిండు. ఇవ్వకపోతే మా కొడుకు మళ్ళీ తీసుకొచ్చి ఇష్టమైన దెబ్బలు కొట్టి మళ్ళీ హాస్పిటల్లో పంపి